నీవు బలిపీఠాన్ని తడుపుతా ఉండు, అగ్ని దిగవచ్చునుగాక, అగ్ని దిగవచ్చునుగాక, అగ్ని దిగవచ్చునుగాక. బలిపీఠం తడపాలి, విజ్ఞాపన చెయ్యాలి, ఏడవాలి. ప్రభువా ఈ కార్యం చేస్తావా చెయ్యవా, నా దేవా యేసయ్యా అని ఆయన పాదాలు పట్టి ఏడ్చి విజ్ఞాపన చెయ్యి. నీ కన్నీటి ప్రార్థనకి యేసయ్య చలించిపోతాడు. అవసరమైతే నీతో పాటు కూడా ఆయన ఏడుస్తాడు. అందుకని మనం ఏం చేయాలంటే కన్నీటి ప్రార్థన చేయాలి. ఎప్పుడు మురుగుతూనే ఉండాలి, ఎప్పుడు గోజాడుతూనే ఉండాలి. మాటి మాటికి ప్రభు సన్నిధికి రావాలి, ఏడవాలి, విజ్ఞాపన చేయాలి, రోధించాలి. ఒక మంట, ఒక తీవ్రతతో ఉండాలి. నీ బలిపీఠం ఆరిపోకూడదు. నీ బలిపీఠం ఎప్పుడు ఆరుతుందో, మండే స్టోవ్ మీద ఏగల వాలో అట్లాగే ప్రార్థించే క్రైస్తవ